మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో లౌకికత్వాన్ని కాపాడడం అనేటటువంటిది, ప్రజాస్వామిక విలువల్ని కాపాడటం అనేటటువంటిది, రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా ఇప్పుడు మారిపోయింది. అయితే ఈ రాజ్యాంగపు హక్కులకి, ప్రజాస్వామిక విలువలకి, లౌకికత్వానికి ఏమి భంగం వచ్చింది, ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మీరు ప్రశ్న ఎలాగూ వేయరు. దాని గురించి వివరించడానికి నేను ఇక్కడ ఎలాగూ లేను. అది అందరికీ తెలిసినటువంటిదే. ఈ దేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో, స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కూడా ఈ దేశంలో మతపరమైనటువంటి రాజకీయాలు చేసుకొని, అధికారాన్ని హస్తగతం చేసుకొని, ఆ విధంగా రాజ్యం ఏలడానికి ఒక రకమైనటువంటి భావజాలం వారు ప్రయత్నం చేస్తుంటే, లేదు ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఇవన్నీ సమ్మిళితమై ఉన్నది కాబట్టి ఈ దేశం ఇక్కడ లౌకికత్వాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ కర్తవ్యం. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం కాదు, మెజారిటీ మతాధార రాజ్యంగా దీన్ని మలచడానికి అవకాశమే లేదు అని చెప్పి మరొక భావజాలం. ఇది నిరంతరంగా ఈ రెండు భావజాలాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ రోజురోజుకి ఈ లౌకిక వాతావరణానికి, రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ వాతావరణానికి భంగం కలిగేటటువంటి, రాజకీయము మతము కలగలిసినటువంటి చర్యలకు కొన్ని శక్తులు పాల్పడుతున్నాయి. సో దీని నుంచి ప్రథమంగా మనం దేశాన్ని కాపాడుకోవాలంటే లౌకిక శక్తులందరూ కూడా విభేదాలు మరిచి పని చేయాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందులో అతి కీలకమైనటువంటి ఒక వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నేత. ఇటీవల ఆయన చనిపోయారు. ఆ మహానేత సిపిఎం జనరల్ సెక్రటరీగా పదవిలో ఉండగా ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనే సీతారాం యేచూరి. నేను ఇక్కడ సీతారాం యేచూరి గురించి కానీ, లేదా సీతారాం యేచూరి ఏ పార్టీకి నేతృత్వం వహించాడో ఆ పార్టీ గురించి కానీ, ఆ పార్టీ ఘనత గురించి కానీ చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు. మిత్రులారా, నా చేతికి ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం చదివిన తర్వాత, సీతారాం యేచూరి గురించి పూర్తిగా అర్థమైన తర్వాత, అంటే అంతకుముందు అర్థం కాలేదా అని కాదు, ఆయన చనిపోయినప్పుడు కూడా 2-3 ఇంటర్వ్యూలు చేశాను, నేను నా వీడియోలు చేశాను. ఈ పుస్తకం చదివిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి రూపం వచ్చింది. ఆ సమగ్రమైనటువంటి ఆ రూపానికి అర్థం ఏమిటాయంటే అది భారతీయత అని. కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు లేదా నాస్తికవాదులకు ఎవరికి వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే ఒక సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి, చాలా ఎక్కడో కనుచూపు మేరలో లేనటువంటి గమ్యాన్ని నిర్ధారించుకోవడం అనేటటువంటిది ఎలాగూ ఉండనే ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ సమాజం, ఆ సోషలిస్ట్ సమాజం, ఆ వర్గరహిత సమాజం అది ఎలా ఉంటుందో ఏమో. నేను ఈ మధ్య ఒకటి రాశాను. అది ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో మనకేం తెలియదు అని చెప్పి. కానీ ఆ సుదూర గమ్యాలతో పాటు సమీప గమ్యాన్ని ఒకదాన్ని అందరూ కలిసి నిర్ణయించుకుంటే ఆ సమీప గమ్యమే లౌకికత్వము. సర్వభాషల, సర్వ సంస్కృతుల, సంప్రదాయాల సమ్మిళితమైనటువంటి ఈ భారతదేశాన్ని కాపాడుకోవటం అనేటటువంటి తక్షణ కర్తవ్యమే సమీప గమ్యం. దాని గురించి ఎవరు మాట్లాడతారు అంటే మేనమేషాలు లేకుండా నేను చెప్పగలను. స్వాతంత్ర్య కాలం నుంచి, స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా లౌకికత్వం కోసం
నిలబడినటువంటి శక్తులు కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టు పార్టీల్లో ఏ కమ్యూనిస్టు పార్టీ అని మీరు నన్ను అడగొద్దు. ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా లౌకికత్వం విషయానికి వచ్చేసరికి తప్పనిసరిగా ఈ దేశం అఖండంగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, సభ్యతలు, సంస్కృతులు, సంప్రదాయాలు అన్నీ కలగలిసినటువంటి భారతం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ భారతీయుని కాపాడుకునేటటువంటి లక్ష్యంలో కలిసి వచ్చేది, ముందు నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమే. సీతారాం యేచూరి చనిపోయిన తర్వాత ఆయన మీద ఆయన పార్టీ ప్రముఖులు, ఇతర పార్టీల నాయకులు లేదా ప్రైవేటు ప్రముఖ వ్యక్తులు రాసినటువంటి, మాట్లాడినటువంటి ఆ వ్యాసాలు, ఆ ప్రసంగాలు వాటినన్నింటినీ కూడా ఏర్చి కూర్చి కొండూరి వీరయ్య, నెల్లూరి నరసింహారావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక పుస్తకాన్ని సంకలనం చేశారు. ఆ పుస్తకమే భారతీయతకు భాష్యం సీతారాం యేచూరి. ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసమే 2 ముక్కలు ఇక్కడ చెప్పాలని నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పాను. మిత్రులారా, ప్రమూటాక్స్ ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వద్దాం. భారతీయతకు భాష్యం సీతారాం యేచూరి అనే దాన్ని నేను ఈ పుస్తకం చదివి పూర్తిగా, ఈ పుస్తకంలో ప్రకాష్ కరత్ నుంచి అందరూ కూడా సిపిఎం పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు రాసినటువంటి వ్యాసాల, ప్రసంగాల, పాఠాలు ఇవన్నీ కూడా చదివాను. వీటన్నిటితో పాటు ఇతరులు చెప్పినటువంటి మాటలు చదివాను. కానీ ఇందులో భారతీయత గురించి సీతారాం యేచూరి రాసినటువంటి ఒక వ్యాసం ఉందండి. ఆ వ్యాసం అతి కీలకమైనటువంటి వ్యాసం అన్నమాట. అది భారతీయత అంటే ఏమిటి అనేటటువంటిది. అది చాలా కీలకమైంది. అది చదివితే సీతారాం యేచూరి ఈ దేశం పట్ల ఎలాంటి దృఢమైన సంకల్పంతో ఈ దేశంలో ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ముందుకు దూసుకొస్తున్నటువంటి ఫ్యాసిస్టు శక్తులు ఏమిటి, వాటిని ఎదుర్కోవాలంటే మనం ఏమిటి, ఇవన్నీ కూడా చెబుతూ ఈ వ్యాసంలో అసలు భారతదేశం ఏంటి, హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, హిందూయిజం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, హిందుత్వం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా తర్వాత కాలంలో ఎవరు ఏ విధంగా కల్పించారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఇవన్నీ కూడా చెబుతూ ఆయన ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళి మనము ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే భారతీయత అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి అని. ముఖ్యంగా 3 ధోరణులు స్వాతంత్ర సంగ్రామ కాలం నుంచి కూడా వచ్చాయి. మొదటిదేమో ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథము, దానితో మనకు ఎలాంటి పేచీ లేదు. రెండో దృక్పథం ఏమిటి అంటే లౌకికత్వంతో పాటు ఇక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం సగటు భారతీయులకు అందరికీ అందాలనేటటువంటిది కమ్యూనిస్టుల భావజాలము, కమ్యూనిస్టుల దృక్పథము. అయితే మూడో దృక్పథం ఏమిటయా అంటే ఈ స్వతంత్ర భారతదేశం ఒక మెజారిటీ మతాధార దేశంగా దీన్ని మలచుకోవాలని చెప్పి, అంటే మెజారిటీ మతరాజ్యంగా ఈ దేశాన్ని మలుచుకోవాలని చూసేటటువంటి శక్తులు చెప్తున్నటువంటిది ఈ 3 దృక్పథాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడో దృక్పథం చాలా దేశానికి తక్షణము ప్రమాదకారి. కాబట్టి మిగిలిన శక్తులతో మనం కలిసి ఈ లౌకికతను, రాజ్యాంగపు విలువల్ని కాపాడుకోవడానికి మనం పనిచేయాలి అని చెబుతూ ఇందులో ముఖ్యంగా భారతీయతకు చెప్పేటటువంటి భాష్యం ఆయన స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఏ విధమైనటువంటి శక్తులు ఏ విధంగా కలిశాయి అనేటటువంటిది ఆయన వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలోనే భారతీయత భావన అనేటటువంటిది వేళ్ళూనుకున్నది. అంటే ఈ స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో విభిన్న మతాల వాళ్ళు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల వాళ్ళు, భాషల వాళ్ళు అందరూ కలిసి
ఒక్కొమ్మడిగా మూకొమ్మడిగా ఐకమత్యంతో బ్రిటిష్ వలసవాదుల మీద చేసినటువంటి పోరాటం నేపథ్యంలో ఒక భారతీయత ఏదైతే ఉందో అది భారతీయత. వీళ్ళు చెప్తున్నటువంటి భారతీయత కాదు. దీన్ని కాపాడుకోవడం కోసం మనం కష్టపడి పని చేయాలి. మిత్రులారా, మన మధ్యన ఉన్నటువంటి విభేదాలను, చిన్న చిన్న భేదాభిప్రాయాలను అన్నిటినీ కూడా విస్మరించి వాటిని పక్కన పెట్టి తప్పనిసరిగా అందరం కూడా కలిసి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన భారతీయత గురించి చెప్పాడు. అందుకనే ఈ పుస్తకానికి ఈ సంపాదకులు వీరయ్య గారు, నరసింహారావు గారు భారతీయతకు భాష్యం సీతారాం యేచూరి అని. అంటే తక్షణ కర్తవ్యం ఏమిటో అనేటటువంటిది ఎవరైతే గుర్తిస్తారో ఆ తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏ శక్తులు మనతో కలిసి వస్తాయో ఆ శక్తులను సమీకరించేటటువంటి పనిలో పడతారు. ఆ శక్తులను సమీకరించి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక విలువలను ప్రేమించేటటువంటి శక్తులను అన్నింటినీ ఏకం చేసేటటువంటి పనిలో ఉండగా సీతారాం యేచూరి చనిపోవడం అనేటటువంటిది నిజంగా ఆ పార్టీకి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికత్వానికే చాలా విషాదకరమైనటువంటిదిగా మనం భావించాలి. అలాంటి పనిలో ఉన్నాడు. అందుకనే ఈ తర్వాత ఈయన ప్రకాష్ కారత్ దగ్గర నుంచి అందరూ ఆయన గురించి రాసినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే అటు అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఏమేమి జరుగుతున్నాయి, పార్టీకి అలాగే ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలకి మధ్య సయోధ్య లేదా ఒక వారధిగా ఉండడంలోనూ, అలాగే దేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఇతర ప్రతిపక్ష పార్టీలకి మధ్య ఒక వారధిగా ఉండడంలోనూ, అలాగే దేశంలో మతతత్వ శక్తుల్ని ఎదుర్కోవడానికి ప్రజాతంత్ర శక్తుల్ని, లౌకిక శక్తుల్ని ఏకీకృతం చేయడంలోనూ పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూనే బయట కూడా సోకాళ్ళు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పనిచేసే అన్ని పార్టీలని సమీకరించడంలో బయట కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించాడనమాట. ఆ విషయాలన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి. పార్టీలో ఏ సమయంలో కార్యక్రమాలని రూపొందించడంలో, ముసాయిదాలని తయారు చేయడంలో, మతతత్వం పైన పోరాటం విషయంలో కానీ, ఆర్థిక విషయాల పోరాటం విషయంలో కానీ, రాజకీయ విషయాల సమీకరణ విషయంలో కానీ, ఇతర పార్టీలను సమీకరించేటటువంటి విషయంలో కానీ, మహాసభల సందర్భంలో కానీ ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించడమే కాదు, దేశంలో ఎదురవుతున్నటువంటి తక్షణ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులన్నీ కూడా ఏకం కావాలి. భారతీయత అంటే ఇప్పుడు మతతత్వ శక్తులు చెబుతున్నటువంటి భారతీయత కాదు. భారతీయత అంటే స్వతంత్ర ఉద్యమ కాలంలోనే ఏర్పడినటువంటి సర్వ కులాల, మతాల, జాతుల, సంస్కృతుల, సంప్రదాయాల సర్వసమ్మేళనం, సర్వసమ్మిళితమైనటువంటి జాతీయత ఏదైతే ఉందో భారతీయత, అది భారతీయత. ఆ భారతీయతను కాపాడుకోవడానికి మనం కదలాలి అని చెప్పి నడుం కట్టినటువంటి కమ్యూనిస్టు. ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా, ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్కి నష్టం వాటిల్లుతుంది, ఇంకా వాటిల్లేటటువంటి ప్రమాదం ఉంది. ఒకే మైనారిటీలను టార్గెట్ చేసుకొని ఈ దేశంలో మెజారిటీ మతాధారిత దేశంగా ఈ దేశాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి వాస్తవానికి అట్లాంటిది జరగదు, కానీ జరిగే అవకాశాలు అయితే లేవు. కానీ తాత్కాలికంగా అల్లకల్లోలం అయితే జరుగుతుంది, సంక్షోభం అయితే ఏర్పడుతుంది, మనస్పర్ధలు, కల్లోలాలు, కలహాలు అయితే వస్తాయి. వాటిని అన్నిటినీ రూపుమాపడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి. సో అలాగా సీతారాం యేచూరిలాగా ప్రతి పార్టీలోనూ, ప్రతి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైపోతే గొడవే లేదు శ్రీలంకలో ఏకమైనట్టుగా. ఈ తక్షణ కర్తవ్యం ఏదైతే ఉందో, తక్షణ గమ్యం ఏదైతే ఉందో, లౌకికత్వాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేటటువంటి తక్షణ గమ్యాన్ని కూడా గమనంలో పెట్టుకొని కనీసం ఈ తక్షణ కర్తవ్యాన్ని సాధించడానికైనా సరే అందరూ ఒక వేదిక మీద సమీకృతం కావలసినటువంటి చారిత్రక అవసరం ఉంది అని మరోసారి ఈ పుస్తకం చదివిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది. అందుకని లౌకికత్వాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలి. ఒక సీతారాం యేచూరి కోసం కాదు, ఆయన పార్టీ కోసం కాదు, ఆయన పార్టీ ప్రచారం కోసం కాదు. సో
ఏదైతే ఇమీడియట్ డేంజర్ ఉందో ఆ డేంజర్ నుంచి మనం దేశాన్ని కాపాడుకోవాలి, భారతీయతను కాపాడుకోవాలి. అందుకు సీతారాం యేచూరి లాంటి వారిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం కృషి చేశారు, ఎలాంటి కృషి చేశారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఏమిటి అనేటటువంటిది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ పుస్తకం చదివిన తర్వాత అయితే నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది. సీతారాం యేచూరి ఎలాంటి పరిశ్రమ చేశారో, ఎలాంటి పటిష్టమైనటువంటి భావజాలంతో, ఎలాంటి దృఢమైనటువంటి సంకల్పంతో భారతీయత అంటే ఏమిటో నిజమైనటువంటి అర్థంలో ఆయన పనిచేస్తూ వెళ్ళిపోయాడే. ఆ లోటు మనకి తీరని లోటే. కానీ ఆ మార్గంలో తప్పనిసరిగా లౌకిక ప్రజాతంత్ర కమ్యూనిస్టు సోషలిస్టు శక్తులన్నీ కూడా ఏకీకృతమై నడిస్తే తప్పనిసరిగా సీతారాం యేచూరి లాంటి ఎందరో మహానుభావులు వెళ్ళిపోయారు ఈ దేశం కోసం కలలు. కానీ వాళ్ళందరి కళల్ని మనం సాకారం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఈ పుస్తకం తప్పనిసరిగా మీరు కూడా తెప్పించుకొని చదవండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.